జలుబు దగ్గు జ్వరం ఏదొచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి దానికి హాస్పిటల్కి పరిగెడుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెరట్లోనే చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ ఉండేవి, వాటితోటే ఇన్ని రోగాల్ని నయం చేసేవారు. ప్రతి ఒక్కటి మెడిసినల్ ప్లాంట్సే ఉన్నాయి. వీటిని పెంచడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంతరించిపోతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ని మళ్ళీ మీలాంటి వాళ్ళందరికీ తెలియాలని. మొన్న కరోనా వచ్చి అందరినీ భయపెట్టింది కదా, అప్పుడు మన ఇంట్లో చాలా మొక్కలు ఉపయోగపడినాయి. రోజు అసలు ఒక 10 మంది అన్నా వచ్చి అలా హాస్పిటల్స్కి వెళ్ళకోకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో ఇంట్లోనే నయం చేసుకోవచ్చు అంటున్నారు. ఇది అవిసె అండి. అవిసెతో చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఇలాచీ అంటే చల్లటి ప్రదేశంలోనే పెరుగుతుంది అంటారు. మన క్లైమేట్కి పెరుగుతుందా మేడం? అది పెరుగుతుందమ్మా. ఇప్పుడు అందరూ పెంచుకోగలుగుతున్నారు. దీంతో హెర్బల్ టీ కూడా చేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ బయట వచ్చినంత ఇది ఫలితం రావట్లేదు, గింజలు రావట్లేదు. మనం ఆకుని మాత్రమే టీ పర్పస్ వాడుతున్నాం. పూలు పూస్తుంది. ఒకసారి రెండు సార్లు నాకు 2 గెలలు వచ్చినాయి. గెలలుగా వస్తుంది. ఇక్కడ నుండి వస్తాయి, ఇక్కడ నుండి కింద నుంచి వస్తాయి, పక్క నుండి వస్తాయి. ఇన్ని మొక్కలలో ఇది బాగా అట్రాక్ట్ చేసింది. ఈ మొక్క ఏంటి మేడం? ఇన్సులిన్ అంటారమ్మా. ఇది షుగర్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పొద్దున సాయంత్రం 2 ఆకులు తిని కొంచెం నడక మాత్రం చెయ్యాలి. చేస్తే చాలా మంచి ఫలితం ఉందని వాడిన వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు. అంటే మనం ఇన్సులిన్ డోసులు అంటే అవి తీసుకోకుండా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకోకుండా టాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళు మెల్లమెల్లగా తగ్గించేసారు. ఒక్క 40-60 రోజులు తీసుకున్నారంటే ఇక అవి టాబ్లెట్స్ వేసుకోరు, ఇదే తీసుకుంటారు. ఓకే, మంచి ఉపయోగం ఇది మెడిసినల్ ప్లాంట్. సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, మంచి బాగుంటుంది. దీనిలో పసుపచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. ఇది బిర్యానీ చెట్టు అండి. ఈ ఆకుల్ని మనం అన్నం వండుకునేటప్పుడు బిర్యానీలో వాడుకోవచ్చు. అన్నాన్ని మంచి వాసనగా రావాలంటే మామూలు అన్నం ఉడికేటప్పుడు ఈ ఆకుల్ని 4 వేసి అన్నం వండి తినచ్చు. అన్నిటికన్నా ఈ హెర్బల్ టీ రక్తం పడాలి అది ఇది అంటున్నారు కాబట్టి హెర్బల్ టీలో ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. ఓకే, హెర్బల్ టీలో బాగా వాడుతుంది. మనకి బ్లడ్ ప్యూరిఫై కోసం కూడా బాగా వాడుకోవచ్చు. ఉసిరి అండి. మన 3 రకాల చెట్లని కలిపి త్రిపల్ల చూర్ణం అంటారు. త్రిపల్ల చూర్ణం, దానిలో ఒక భాగం ఇది, ఇంకా 2 చెట్లు అక్కడ ఉన్నాయి. ఓకే, ఇది ఉసిరి అండి, పెద్ద ఉసిరి, రాతి ఉసిరి అంటారు. పచ్చడి పట్టుకుంటాం మనం, ఆరోగ్యానికి చాలా మంచిది. పూజిస్తాము కూడా ఈ కార్తీక మాసంలో పూజించేది అసలు. అందుకే మనకు అన్ని మేళ్ళు చేసే చెట్టు కాబట్టి మనం పూజ చేస్తాం. చింత చెట్టు అండి. ఇది చింత చెట్టు మనకు ఆకులుగా ఉపయోగపడుతుంది, సి విటమిన్ ఇస్తుంది. ఫుడ్గా చాలా ఇష్టపడి మనం పులుసు లేనిది ఏది తినం. పులిహోర చేసుకోవాలన్నా దేనికైనా అన్నిటికన్నా పెద్ద మార్పు ఏమంటే ఇవి పెద్ద చెట్లు అయినా సరే, పెద్ద గాలినైనా సరే తట్టుకోగలుగుతాయి, పెద్ద వృక్షాలు అవుతాయి. ఈ మొక్కని తెల్లమద్ది అంటారండి. అర్జున చెట్టు అని కూడా అంటారు. మన పూర్వీకులు వాళ్ళు అర్జున్ చెట్టు అని దీని పేడు ఇది అంతా ఒక 40 రోజులు మనం దాన్ని ఉపయోగించి రసంగా ఉపయోగించి తాగామంటే ఎంతో బలం వస్తుంది అన్నమాట. చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే, అర్జున్ అంత బలం వస్తుంది, అందుకే అర్జున్ చెట్టు అంటారు. ఇది నల్ల పసుపు అండి. దీనిలో మామూలు పసుపు కన్నా ఔషధ గుణాలు చాలా మిన్నగా ఉన్నాయి. అందుకని దీన్ని ఇప్పుడు అందరూ వాడుకలోకి తీసుకొస్తున్నారు. క్యాన్సర్కి కూడా దీనికి కిక్మిన్ ఏదో ఒక ఇది ఉందట, దానికోసమని కర్క్యూమిన్. అంటే మన ఈ క్లైమేట్ కి నల్ల పసుపు పెరుగుతుందా మేడం? పెరుగుతుందమ్మా. ఒక్క మొక్క పెడితే 10 మొక్కలు అవుతున్నాయి. ఇదంతా నల్ల పసుపే. ఇది పిల్లి మేసారు అంటారండి ఈ మొక్కని. ఇంగ్లీష్ నేమ్ వేరే ఉంటుంది కానీ ఇది ఎక్కువ అలానే ఉన్నాయి. పైన ఫ్లవర్ కూడా అలా పిల్లి మీసం లాగానే ఉంది. పొట్టలో రాళ్ళు ఉంటాయి కదా, దానికి బాగా పనిచేస్తుందండి. ఓకే, కిడ్నీలో స్టోన్స్, పొట్టలో రాళ్ళు అట్లాంటివి.
దీని పేరు చెన్నంగి మొక్క అంటారండి. దీన్ని పచ్చడిగాను పప్పులోను అన్నిటికీ మన ఆహార పదార్థాలు కానీ వాడుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీని పేరు అడవి బీర అంటారండి, మగ బీర అంటారు, అడవి బీర అంటారు. దీని గింజలు కొంచెం ఇట్లా ఉంటాయి. చాలా కాస్ట్లీ. మనం కొనుక్కుంటుంటే ఇవి 800 రూపీస్ 1000 రూపీస్ కిలో అమ్ముతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమో మరి డాక్టర్స్ ఆయుర్వేదం వాళ్ళు కానీ తెలియదు, కానీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అంటున్నారు. అందుకని అందరూ. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఆకుతో దీపం వెలిగించుకోవచ్చు. అస్సలు సంగతి వెలిగించి చూపిస్తారు. అలాగే తప్పకుండా వెలిగించి చూపిస్తాను. పచ్చి ఆకుతో దీపం వెలిగించటం.